హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది, అందరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా దారుణంగా ఉందండి. ఎందుకంటే ఫ్రైడే మార్కెట్స్ దాదాపు గిఫ్ట్ నిఫ్టీ ఒక -356 పాయింట్స్ ఫాలో అయిపోయింది. యుఎస్ మార్కెట్స్ నియర్లీ హ్యూజ్గా పడిపోయాయి అనమాట. అంటే ద వర్డ్ క్రాష్ ఈజ్ నాట్ సూటబుల్, క్రాష్ అనేది పెట్టకూడదు. కానీ సో మండే మార్కెట్స్ డేంజర్లో ఉన్నాయా, కారణం ఏంటో తెలియకుండా అసలు ట్రేడ్ చేయొద్దు. ఖచ్చితంగా ఇది తెలుసుకొని మాత్రమే మండే మార్కెట్లో ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పటికే యుఎస్ మార్కెట్స్ చాలా నెగిటివ్లో ఉన్నాయండి. ఇవేమీ తెలుసుకోకుండా కనుక వెళ్ళారనుకోండి చాలా ఇదైపోతుంది. సో చూడండి, గిఫ్ట్ నిఫ్టీ -356 పాయింట్స్ ఫాల్లో ఉంది. సో మరి మండే మార్కెట్ భారీగా పడుతుందా, పెరిగిద్దా? సో ఎందుకు యుఎస్ మార్కెట్స్ పడడానికి రీజన్ ఏంటో ఒకసారి నేను క్లియర్గా వీడియోలో చెప్తాను. దాని తర్వాత ప్రిడిక్షన్కి వెళ్దాం. సో మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఫస్ట్ మనం ముందుగా మార్కెట్ లోపలికి వెళ్తే, ఇందాక చెప్పాను కదండి యుఎస్ మార్కెట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. గిఫ్ట్ నిఫ్టీ, సో మన గిఫ్ట్ నిఫ్టీ స్టిల్ సో -356 పాయింట్స్ నెగిటివ్లో ఉందండి. చూడండి, డౌ జోన్స్ 400, సో డౌ ఫ్యూచర్స్ -800, S&P ప్రతిదీ ఓవరాల్గా మార్కెట్స్ మొత్తం కూడా మనకి ఫ్రైడే మన మార్కెట్ అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ రెడ్లో క్లోజ్ అయ్యారు. దీనికి కారణం ఏంటి? కారణం ఏంటంటే సో ఫస్ట్ అండి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ డేటా అనమాట. ఎంప్లాయ్మెంట్ డేటా సో యుఎస్లో జనరల్గా వీళ్ళు ఏమనుకున్నారంటే దాదాపు 11 లక్షల జాబ్స్ క్రియేట్ చేస్తారు అని చెప్పేసి అనుకున్నారు. బట్ అది ఓన్లీ 73,000 మాత్రమే పాసిబుల్ అయిందనమాట. సో అన్ఎంప్లాయ్మెంట్ డేటా అనేది కంప్లీట్గా ఇదైపోయింది. సో దానివల్ల మార్కెట్ పడిపోయింది. ఎక్కడ 11 లక్షల జాబ్స్ రావాల్సింది ఎక్కడ, 73,000 జాబ్స్ రావడం ఎక్కడ. సో చాలా డిఫరెంట్ అనమాట. దానివల్ల యుఎస్ మార్కెట్స్ పడిపోయింది. సో ఇలా వస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు జాబ్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, అంటే ఎక్కువ మంది నిరుద్యోగులు అయిపోతారు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతే జీతాలు ఉండవు, జీతాలు లేకపోతే ఫ్యామిలీస్ నడవడానికి కష్టమవుతుంది. దానివల్ల దేశ జీడిపి తగ్గిపోతుంది. వాళ్ళ ఎకానమికల్గా చాలా వీక్ అయిపోతారు. సో ఈ ఆర్థిక వ్యవస్థ ఇంకా వీక్ అయిపోతుందన్న భయంతో సో ఇన్వెస్టర్లు ఏం చేశారంటే అమ్మడం స్టార్ట్ చేశారండి. సో దీంతో పాటు దీనివల్ల ఇంకోటి ఏంటి అంటే ఫెడ్ రేట్స్ అనమాట. ఫెడ్ రేట్స్ సెప్టెంబర్లో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది అనుకున్నారు. బట్ ఇప్పుడు ఇది జరగడం వల్ల కనుక మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు తగ్గిస్తే సో మళ్ళీ రెసిషన్ వచ్చే ప్రాబ్లం ఉంది అని చెప్పి భయం పట్టుకుంది యుఎస్ మార్కెట్స్కి. దాంతోపాటు ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటి అంటే, మనందరికీ తెలిసిందే యుఎస్ ఇరాన్ వారు. ఇది రెగ్యులర్గా అలవాటు అయిపోయింది మనకి. సో డెడ్లియెస్ట్ స్ట్రైక్స్ ఇక వీళ్ళు చివరికి వచ్చేసారు. అదొక పెద్ద డేంజర్ జోన్కి వచ్చేసింది అనమాట. దాంతోపాటు ఇంకొక కొత్త న్యూస్ ఏంటంటే, ఈ ట్రంప్ గారు చేసిన టారిఫ్స్ అనమాట. సో దాదాపు 10 to 12% టారిఫ్స్. సో ఎవరు, కెనడా, బ్రిటను, మెక్సికో, అర్జెంటీనా, తైవాను, సో ఇటువంటి వాటి మీద 10% టారిఫ్స్, 12.5% టారిఫ్స్ ఇండియా, చైనా, మలేషియా వీటి మీద టారిఫ్స్ వేశారనమాట. ఇవి ఆగస్టు 7వ తారీఖు నుండి మనకి దీంట్లోపలికి ఫ్లో దీంట్లోపలికి వస్తాయి. సో రన్నింగ్ లోపలికి వస్తాయి అన్నమాట. దాంతోపాటు ఈ అమెజాన్ కంపెనీ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ ఏడబ్ల్యూఎస్ అంటే సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ప్రాఫిట్స్ ఇవ్వలేదండి. సో అమెజాన్ షేర్స్ 6% పడిపోయాయి. ఇది నస్డాక్ మరియు మిగతా టెక్నాలజికల్ కంపెనీస్ అన్నిటి మీద ఎఫెక్ట్ చూపెట్టి యుఎస్ మార్కెట్స్ పడడానికి రీజన్ అయింది. మరి జనరల్గా యుఎస్ మార్కెట్స్లో కొంచెం అతలాకుతలం అయితేనే మనోళ్ళు ప్యానిక్ అయిపోతారు. ఇప్పుడు ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు మరి పడిపోవడం తప్పే లేదు, మార్కెట్ పడ్డది. సో దాన్ని బట్టే గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్లో ఉంది. మరి మండే ఎలా మూవ్ అవుతుందో నేను వీడియోలో చెప్తాను. సో దానికన్నా ముందు ఒకసారి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కామెంట్స్ అన్ని క్లియర్ చేసేసి చేద్దాం. సో రాజ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, ఎక్సలెంట్ అనాలిసిస్ సార్, థ్యాంక్ యూ అండి. సో కీప్ వాచింగ్. సో శోభన్ బాబు గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. నందు శ్రీనివాస్ గారు, లారిస్ ల్యాబ్ గురించి చెప్పండి, 7:30 దగ్గర కొన్నాను. శ్రీనివాస్ గారు ఫ్రమ్ విజయవాడ, లారస్ ల్యాబొరేటరీస్.
నిమిషం అండి. 730 దగ్గర కొన్నారు కదా. యాక్చువల్గా ఇది అమ్ముకోవాల్సిన స్టాకే అండి, ఎందుకంటే మీకు డబల్ ప్రాఫిట్స్ వచ్చినాయి. బెటర్ ఏంటి అంటే మీరు అమ్ముకోవడం 100% సేఫ్ అనమాట. ఇది ఏ క్షణంలోనైనా పడవచ్చు ఖచ్చితంగా. 14 1400 స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ అయితే యూజ్ చేసుకోండి. అట్లీస్ట్ మీరు పెట్టిన డబ్బులైనా బయటికి తీసుకోండి. సో మీరు ఎలాగో ప్రాఫిట్లో ఉన్నారు. సో ఫస్ట్ అయితే హాఫ్ క్వాంటిటీస్, ఒక 65 100 ఉంటే 60 క్వాంటిటీస్, 50 ఉంటే ఒక 30 క్వాంటిటీస్ అలా అమ్మేయండి శ్రీనివాస్ గారు. ఆ, శ్రీనివాస్ గారు 2 lakhs 4 yearsకి మంచి స్టాక్స్ చెప్పండి నవీన్ గారు. షూర్ అండి. ట్రెంట్ తీసుకోండి, హాల్ తీసుకోండి, కొచ్చిన్ షిప్ యార్డ్ తీసుకోండి. శివ గారు బీ కాన్షియస్ ఆన్ పెన్నీ స్టాక్స్. సో పెన్నీ స్టాక్స్ అంటే అప్పటికప్పుడు మనకు రిటర్న్స్ ఇచ్చేవండి, వాటిని పట్టుకొని ఓపిక పట్టుకొని కూర్చోవాలి, ఫ్యూచర్లో అది జరిగేది. బాలకృష్ణ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సిఏటి సిఏటా సిఏటి బయింగ్ ఎట్ 4193. సిఎట్ సిఏటి అండి. సిఎట్ టైర్స్ మీరు ఎక్కడ తీసుకున్నారు? 4193 దగ్గర తీసుకున్నారు. ప్రజెంట్ 3191 అండి. ఎక్స్ప్లెయిన్ ఇట్ సార్. సో అది స్పెల్లింగ్ తప్పు రాసారు చూసుకోండి. ప్రజెంట్ 3191 దగ్గర ఉంది. మీరు 41 ఏం కాదండి, మీరు వెయిట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు, మంచి కంపెనీయే, వెయిట్ చేయొచ్చు. సో కానీ ఖచ్చితంగా యావరేజ్ చేయాలండి, ఇంకొన్ని అడిషనల్ స్టాక్స్ కొనుక్కోవాలి. సో 3200 అబోవ్ గినక వస్తే యావరేజ్ చేసుకోండి, 3500 దగ్గర ఎగ్జిట్ అవ్వండి. ఈశ్వర్ గారు హాయ్ సార్. హాయ్ అండి. బీడిఎల్ 1200 దగ్గర 20 షేర్స్ కొన్నాను, టార్గెట్ ప్రైస్ చెప్పండి. సో వీడియోస్ని కొంచెం లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేస్తుండండి, మిగతా వాళ్ళకు కూడా పంపిస్తుండండి. సో బీడిఎల్ వచ్చి 20 షేర్స్ ఎక్కడ కొన్నారండి? 1200 దగ్గర కొన్నారు. సో 1270 ఏం కాదమ్మా, బ్రహ్మాండంగా వెయిట్ చేయొచ్చు బీడిఎల్. సో టార్గెట్ అయితే మీకు చాలా మంచి టార్గెటే ఉంది, ఆల్మోస్ట్ 2000 దాకా, అంటే 1300 1400 1500 1600 2000 దాకా టార్గెట్ ఉంది. మంచి కంపెనీ అమ్మా, దీని గురించి మీరు కంగారు పడాల్సిన పనే లేదు. ఎక్సలెంట్ డిఫెన్స్ కంపెనీ, కొంచెం దానికి టైం ఇవ్వండి అంతే, ఒక 6 months అట్లా. చిన్నారావు గారు హాయ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మధుసూదన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శ్రావణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మల్లిమూర్తి గారు జీటీఎల్ ఇన్ఫ్రా 200 షేర్స్ సిన్స్ 2024 సార్ యువర్ రికమెండేషన్స్. సో పెన్నీ స్టాక్స్ వెయిట్ చేయాలండి, వెయిట్ చేయాలి. సో జీటీఎల్ ఇన్ఫ్రా కుదిరితే ఇంకొక 200 క్వాంటిటీస్ తీసుకోండి, నో ప్రాబ్లం. మీరా సయ్యద్ గారు ఇంజనీర్స్ ఇండియా 25% ప్రాఫిట్ హోల్డర్, ప్రాఫిట్ బుకింగ్ సార్. ఇంజనీర్స్ ఇండియా 25%. 25% ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు మీరు. 237. యాక్చువల్గా మీరు మిస్టేక్ చేశారండి, అది 260 దగ్గర మీరు అమ్మేయాలి, దాన్ని 260 దగ్గర అమ్మేయాలి. అది పడిపోయి 237కి వచ్చింది. కుదిరితే కుదిరితే అమ్ముకోండి, లేదంటే వెయిట్ చేసినా మళ్ళీ 260 కంటే రిస్క్ ఫ్యాక్టరే, కానీ ప్రాఫిట్లోనే ఉన్నారు, అమ్మేసుకోండి. అందుకే మీరా సయ్యద్ గారు కోర్స్ నేర్చుకోవాలని చెప్పారండి. చక్కగా వచ్చిన ప్రాఫిట్ మీరు ఒక 30 రూపీస్ వదులుకున్నారు ఒక్కొక్క షేర్ మీద. అప్పారావు గారు తాజ్ జీవికే లిమిటెడ్ షేర్స్ బయింగ్ గుడ్ ఆర్ నాట్, బయింగ్ ప్రైస్ చెప్పండి, 5 years ఎంత వరకు అవుతుంది, ప్లీజ్ రిప్లై సార్. టోటల్ తాజ్ జీవికే అండ్ రిసార్ట్స్ 331 దగ్గర ఉందండి, కొనుక్కోండి, కొనుక్కోవచ్చు. సో 350 అబోవ్ కొనుక్కుంటే 450 500 టార్గెట్ ఉందండి. సో 5 yearsకి అయితే ఇది ఒక 1000 2000 దాకా వెళ్ళొచ్చు.
సో అన్న ఎలికాన్ ఇంటర్నేషనల్ ఇంకా పడుతుంది, ఏం చేయాలో చెప్పగలరు? ఏం కాదండి, బౌన్స్ అవుతుంది ఎలికాన్ ఇంటర్నేషనల్. కుదిరితే యావరేజ్ చేసుకోండి. ఇప్పుడు ఐ థింక్ 27 ఎంతో ఉంది, 29 అనుకుంటా ఎలికాన్ ఇంటర్నేషనల్. సో 28 దగ్గర ఉంది, యావరేజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు బ్రబ్బాడగా యావరేజ్ చేసుకోవచ్చమ్మా, ఏం కాదు, కొంచెం టైం ఇవ్వండి. అసలు ఎలికాన్ దాంట్లో కంగారు పడాల్సిన పనే లేదు. క్షితిజా పోల్ స్టాక్ బై చేయొచ్చా? చేయొచ్చు అండి, పెన్నీ స్టాక్ బ్రహ్మాండంగా బై చేయొచ్చు. ఆ, ఉదయ్ కుమార్ గారు బ్రహ్మాండంగా చేయొచ్చు. రమేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. హోల్డింగ్ 260 అరవింద్ షేర్స్ ఫోర్, ఇన్ఫార్మ్ ద టార్గెట్ ప్రైస్ ప్లీజ్. రమేష్ గారు 620 అరవింద్ షేర్స్. $493. యాక్చువల్గా మీరు చాలా హైలో ఉన్నారండి. అరవింద్ షేర్స్ హైలో ఉన్నారు. ఇప్పుడు అది అమ్ముకోవాల్సిన పరిస్థితి 500, కానీ మీరు లాస్ట్లో అమ్ముకోవాల్సి వస్తుంది. ఓ పని చేయండి, వెయిట్ చేయండి. అది 400 దగ్గరకు వస్తే యావరేజ్ చేయండి, ఎగ్జిట్ అయితే అవ్వద్దు, పడిపోద్ది ఖచ్చితంగా, ఇప్పుడు పడుతుంది అది. రాజ్ కుమార్ గారు హాయ్ సార్, ఐఎఫ్సిఐ ఈజ్ ఏ గుడ్ స్టాక్ ఫర్ 5 years, ప్లీజ్ టెల్ మీ ఎంట్రీ ప్రైస్ అండ్ టార్గెట్ ప్రైస్. ఐఎఫ్సిఎల్ స్టాక్ మంచిదే అండి, కానీ స్లో రిటర్న్స్ ఇస్తుంది. ఇప్పుడు కొనడం అయితే కరెక్ట్ కాదు, ఇది మీరు కొన్నా కూడా ఇంకొక ₹5 ₹10 అంతే, ఎక్కువ ప్రాఫిట్ అయితే ఇవ్వదు. 5 to 10 రూపీసే, సో చూసుకోండి. శ్రీధర్ గారు వెన్ వి విల్ గెట్ 10 to బోనస్ షేర్స్ క్రెడిట్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మ, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సో 10 to బోనస్ క్రెడిట్ గురించి చెప్పండి. సో ఈ బోనస్ షేర్స్ అనేవి 10 to 45 days లోపల యాడ్ అవుతాయి అండి. మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు, బోనస్ షేర్స్ యాడ్ అవుతాయి, ఏం పర్వాలేదు. కవిత గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. కెన్ ఐ బై E&E ఎంటర్ప్రైజెస్? E&E E&E ఎంటర్ప్రైజెస్ ఒకసారి స్టాకు కనబట్లేదండి, సార్ చూసి చెప్తాను ఆగండి. జిఏ జిఏ ఎంటర్ప్రైజెస్ E&Eనా? ఒకసారి మీరు కంప్లీట్గా నేమ్ ఒకసారి మెన్షన్ చేయండి కవిత గారు, చెప్తాను దాని గురించి. లేదంటే ఒకసారి మన నెంబర్కి మెసేజ్ చేయండి, కాల్ టు ఈ నెంబర్కి కాల్ చేయండి, నేను చెప్తాను. ప్రభాకర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. ఐ బాట్ దీపక్ నైట్రేట్ 26 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 3016. వెదర్ కెన్ ఐ ఎగ్జిట్ ఆర్ హోల్డ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. దీపక్ నైట్రేట్ కొంచెం వీడియోస్ని లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేస్తుండండి. సో దీపక్ నైట్రేటు మీరు అసలు చాలా హైలో ఉన్నారండి. ఇప్పుడు మీరు ఖచ్చితంగా యావరేజ్ చేయాల్సిందే, అమ్మొద్దు. 3600 అంటే 3000 రేంజ్ అంటే పీక్స్. అసలు మీరు దాదాపు అది 2024లోనో 21లోనో తీసుకొని ఉంటారు. సో ఇప్పుడు యావరేజ్ చేయండి, మీకు వేరే ఆప్షన్ కూడా లేదు. యావరేజ్ చేయండి అండి, యావరేజ్ చేసుకుంటేనే బయటకు వస్తారు మీరు. జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ గురించి చెప్పండి అన్న, తీసుకోవచ్చా ఇప్పుడు? ఓ, ఒక్క నిమిషం అండి. చల్లారావు గారు జేఎన్కే ఇండియా షేర్స్ ఇప్పుడు తీసుకోవచ్చా? జే జే జేఎన్కే జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ అండి, జేఎన్కే
జమ్మూ కాశ్మీర్ బ్యాంకు ఇప్పుడు వద్దండి, ఇప్పుడు తీసుకోవద్దు, ఇప్పుడు తీసుకుంటే అది ఫాల్లోకి వెళ్తుంది. కావాలంటే 120, 100 దగ్గరకు వచ్చినప్పుడు తీసుకోండి. రాజు గారు, జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ గురించి చెప్పండి అన్న. తీసుకోవచ్చా? సో జీ ఎంటర్టైన్మెంట్ తీసుకోవచ్చండి, పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మంచిగా బౌన్స్ అవుతూ వస్తుంది జీ ఎంటర్టైన్మెంట్. కానీ ఈ స్టాక్స్లో మీరు ఏంటి అంటే కొంచెం ఖచ్చితంగా టైం అనేది పట్టిద్ది, ఓపిక పట్టుకోవాలండి. సో టార్గెట్ అయితే మీరు ఎంట్రీ ఇప్పుడు తీసుకున్న 130, 140, 150 దాకా టార్గెట్ ఉంది, తీసుకోవచ్చు. ఇందుమతి గారు, గుడ్ ఎనాలిసిస్ సార్, లారిస్ ల్యాబొరేటరీ కెన్ ఐ హోల్డ్ సార్? నో అండి, ఇప్పుడు ఈ ప్రైస్లో హోల్డ్ కరెక్ట్ కాదు, సెల్లింగే బెటర్ అనమాట. రాజు గారు, గుడ్ ఈవినింగ్ సార్, ఐ బాట్ ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఆఫ్ ఇండియా 500 షేర్స్ at 120. షల్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ప్లీజ్ టెల్ మీ ద టార్గెట్ ప్రైస్. ఎలక్ట్రానిక్ మార్ట్స్ ఇండియా. సో టార్గెట్ అయితే హోల్డ్ చేయొచ్చండి. టార్గెట్ మీకు 150, 160 దాకా ఉంది బ్రహ్మాండంగా. 160 దాకా టార్గెట్ ఉంది. వన్స్ ఒక్కసారి కనుక ఇది 128 కనుక బ్రేక్ అయితే సీదా 160 దాకా వెళ్ళిపోతుంది. బ్రహ్మాండంగా హోల్డ్ చేయొచ్చు, హోల్డ్ చేయండి. సో దాదాపు అందరికీ అన్ని డౌట్స్ క్లియర్ చేశాను. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. సో దానికి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీకు ఎవరికి ఏ స్టాక్ గురించి డౌట్ ఉన్నా పర్వాలేదండి, అడగొచ్చు. సో అటువంటి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా మనం ప్రిడిక్షన్కి వెళ్తే, సో ప్రిడిక్షన్కి వెళ్తే రేపు మ్యాక్స్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యే అవకాశమే ఉందండి. మ్యాక్స్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యే అవకాశమే ఉంది. యా. సో డైరెక్ట్గా స్ట్రైక్ ప్రైస్కి వచ్చేసరికి సెన్సెక్స్ 74,500 పీఈకి వెళ్ళండి. బ్యాంక్ నిఫ్టీ 54,500 పీఈ, నిఫ్టీ 50 23,500 పీఈ, మిడ్ నిఫ్టీ 14,300 పీఈ, ఫిన్ నిఫ్టీ 25,000 పీఈ అండి. ఈ స్ట్రైక్ ప్రైస్కే వెళ్ళండి. సో ఇంట్రాడేకి వచ్చేసరికి ఫస్ట్ డేటా ప్యాటర్న్స్ అండి. ఇది 4210 దగ్గర బేరీస్ చేయండి. సో ఇది యావరేజ్ లేదు, యావరేజ్ మీరు చేయాలి అనుకుంటే 4312 దగ్గర చేయండి. సో టార్గెట్ వచ్చి 4180 నుండి 4160 అండి. సో స్టాప్ లాస్ వచ్చి 4243 అండి. నెక్స్ట్ ఎంసీఎక్స్, ఇది బుల్లిష్ అయ్యే అవకాశం ఉంది, 2760 దగ్గర బుల్లిష్ అయ్యే అవకాశం ఉందండి. సో 2782 నుండి 2800 వరకు మీకు టార్గెట్ ఉంది. 2742 అనేది మీకు స్టాప్ లాస్ అవుతుందండి. సో ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షను. సో జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఇంకా మనకి జూలై బ్యాచ్లో స్లాట్స్ ఓపెన్ అయినాయండి. సో ట్రైనింగ్కి సంబంధించిన స్లాట్స్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఓన్లీ 5 మెంబర్స్కే ట్రైనింగ్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్కి ఆన్లైన్, ఆఫ్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఎవరైనా నేర్చుకోవచ్చు అండి, ఎవరైనా నేర్చుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో మీ మంచి మంచి జాబ్స్ ఉంటాయి, అన్ని కెరియర్ బాగుంటుంది. సో వితౌట్ సబ్జెక్ట్ లేకుండా మాత్రం ట్రేడ్ చేయొద్దు బ్లైండ్గా. ఈవెన్ ఎవరిని ఫాలో అవ్వద్దు, నాతో సహా. సో వితౌట్ నాలెడ్జ్ అనేది వెళ్ళొద్దు, ఇది సముద్రం లాంటిది. సో ఈత వచ్చినోడితో వెళ్తేనే బయటకు వస్తామో లేదో గ్యారంటీ లేదు. అలాంటిది మీరు ఈత రాకుండా వెళ్తే బయటకు వస్తారని అస్సలు గ్యారంటీ లేదు. స్టాక్ మార్కెట్ కూడా అలాంటిది. సో జాగ్రత్త. అందుకే కోర్స్ నేర్చుకొని అప్పుడు దిగండి. సో ఈత వచ్చినోడికి సముద్రంలో కాదు ఎక్కడేసినా ప్రాబ్లం ఉండదు. ఇది కూడా అంతే అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ నెంబర్ కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. సో ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. మీకు కుదరకపోతే మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరికి సపోర్ట్ చేసి అయినా జాయిన్ చేయండి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్. బై. జై హింద్.